మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో దానియేలు అనేటువంటి ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని యొద్దకు ఒక దూత వచ్చి, దానియేలు నీవు బహు ప్రియుడవు అని దూత దానియేలుతో చెప్పాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనించినట్లయితే, దానియేలు దూతకు ప్రియుడు కాదు, దానియేలు దేవునికి ప్రియుడు. దూత వర్తమానాన్ని దేవుని యొద్ద నుండి తీసుకుని వచ్చాడు. ఏమని? నీ వెళ్ళి నా కుమారుడైనటువంటి దానియేలుకు చెప్పు, దానియేలు నీవు బహు ప్రియుడవు, నువ్వు భయపడొద్దు, ధైర్యము తెచ్చుకో అని చెప్పు అని దేవుడు దూతకు చెప్పినప్పుడు దూత వెళ్లి దానియేలును దర్శించి అదే మాటను తెలియజేశాడు. మనం చూసినట్లయితే దానియేలు దేవుడికి ఎందుకు ప్రియుడిగా మార్చబడ్డాడు అని చూసినట్లయితే ఇదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. దానియేలు దేవుడు చెప్పినటువంటి మాటలను, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా చదివేవాడు. చదవడం మట్టుకు కాదు గాని గ్రంథంలో ఏమి రాసి ఉన్నవో గ్రహించేవాడు. అందుకే దానియేలు దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు, బహుప్రియుడిగా. ఇంగ్లీష్ లో మనం ఈ పదాన్ని చూస్తాం, గ్రేట్లీ బిలోవ్డ్, అంటే గొప్పగా ప్రేమించదగినవాడు, బహుగా ప్రేమించదగినవాడు, అతడు ప్రేమించడానికి అర్హుడు అని మనం దాని అర్థాలు చూస్తాం. దేవునికి దానియేలు బహుప్రియుడిగా మార్చబడ్డానికి గల కారణాల్లో ఒక కారణం, దేవుని మనస్సు చెప్పబడేటువంటి గ్రంథాన్ని శ్రద్ధగా చదివి గ్రహించేటువంటి వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. మరియు 6వ అధ్యాయము 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఇక్కడ మనం చూస్తాం, దానియేలు నిర్దోషిగా జీవించాడు, దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా ప్రవర్తించాడు. అది ఎన్ని శ్రమలైనా సరే, ఎన్ని బాధలైనా సరే, తనను చంపడానికి సింహాల బూనులో వేసినప్పటికీ దానియేలు దేవుని మీద స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. తన నిర్దోషత్వమును ఎక్కడా విడిచిపెట్టలేదు. దోషము చేయడానికి, పాపము చేయడానికి అడుగు బయటకు పెట్టలేదు. దేవుడు తనను నిలబెట్టినటువంటి ఆ కంచెలో, ఆ కోటలో, ఆ పరిధిలో, ఆ కౌగిలిలో స్థిరంగా ఉన్నాడు. దేవుని మీద మంచి విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. తనను చంపుతారని తెలిసిన ఆయనకు మాత్రం ప్రార్థన చేయడం దానియేలు మానివేయలేదు. కారణం, దానియేలు నిర్దోషి. దేవునికి ప్రియుడిగా మార్చబడ్డానికి దానియేలులో ఉన్నటువంటి మరొక లక్షణం స్థిరమైన విశ్వాసంతో నిర్దోషంగా జీవించినటువంటి వ్యక్తి. మరియు మనం మరొక విషయాన్ని చూస్తాం. ఇదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదనే దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కురిసించినట్లు ఆయనకు కనబడినలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయమును కలుగు చేతురు. చదివినటువంటి వాక్య భాగంలో ఇక్కడ జరిగినటువంటి విషయం ఏదనగా, దానియేలు బానిసత్వంలోకి వచ్చాడు. యూదులందరూ కూడా బబులోను రాజు యొక్క ఆధిపత్యంలో బానిసలుగా జీవించడానికి బబులోనుకు కొనుకోబడ్డారు. ఈ సందర్భంలో రాజు కొందరు యవనస్తులను ప్రత్యేకించి, వీరిని మన రాజ్యంలో ప్రత్యేక పదవులను ఇచ్చి మన పనుల కొరకు వీరి జ్ఞానాన్ని మనం వాడుకుందాం అని వారికి శిక్షణని ఇచ్చి ప్రత్యేకించి వారికి తర్ఫీదుని ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో వారికి కావలసినటువంటి ఆహార నియమాలను రాజు ప్రత్యేకంగా నియమించాడు. అదేవిధంగా రాజు తినేటువంటి ఆహారము, రాజు తాగేటువంటి ద్రాక్షరసము, వీటిని వారికి ఇవ్వాలని రాజు ఆజ్ఞాపించాడు. అయితే దానియేలు మాత్రం ఆ ఆహార నియమాల యొక్క ప్రత్యేకంగా ఉన్నవాడు. రాజు తినే ఆహారం, తాగేటువంటి ద్రాక్షరసం దానియేలు యొక్క పవిత్రతను పాడు చేసే విధంగా, మలినము చేసే విధంగా ఉన్నాయని
దానియేలు గుర్తించి ఆ ఆహార నియమాలను దయచేసి మా యొద్ద నుండి తొలగించండి అని వారి యొక్క అధిపతి అయినటువంటి నపుంసకుని యొద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినప్పుడు దేవుడు నపుంసకుల అధిపతికి దయ పుట్టించాడు. వారికి కేవలం శాఖా ధాన్యములను, పానములను, నీళ్లను వారికిచ్చి వారిని పోషించినట్లుగా మనం చూస్తాం. చివరకు దానియేలు మరియు వారి యొక్క స్నేహితులు అనన్య, అజర్య, మీషాయేలు యొక్క ముఖములు మిగిలిన వారందరికంటే కలగా తేజస్సుగా కనిపించింది అని కూడా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏదనగా దానియేలు దేవునికి బహు ప్రియుడిగా మార్చబడడానికి దానియేలు తన ఆహార నియమాల్లో కూడా పవిత్రతను కోరుకున్నవాడు. ఆ ఆహార నియమాల వలన తన పవిత్రత కోల్పోకూడదు అని నిబద్ధత కలిగిన వాడుగా, జాగరూకుడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. కనుక నా ప్రియ సహోదరులారా, దానియేలు దేవునికి బహు ప్రియుడిగా మార్చబడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఈ క్లుప్త సందేశాల ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించడానికి ప్రభు సహాయం చేశారు. మనము నేటి దినాన దేవునికి బహు ప్రియులుగా మార్చబడాలి అంటే మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవగలిగిన వారముగా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగే వారముగా ఉండాలి. మరియు దేవుడు చూస్తున్నాడు అని ఎప్పటికప్పుడు మనం నిర్దోషంగా నీతిని కాపాడుకుంటూ స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. మూడవదిగా మన ఆహార నియమాలు కూడా పవిత్రంగా ఉండినట్లుగా మనం చూసుకోవాలి. కొందరు వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాక్యం చదవకపోతే ఏమైంది, వాక్యాన్ని వినకపోతే ఏమైంది, ఈ రోజు చర్చికి వెళ్ళకపోతే ఏమైంది, ఈ రోజు సేవకులు చెప్పేటువంటి వాక్యం వినకపోతే నష్టం ఏముందని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఒకవేళ విన్నా దానిని మరలా ఆ గడియలోనే ఆ విన్న వాక్యాన్ని మర్చి మరలా లోకంలోకి అడుగు వేస్తూ ఉంటారు. ఇది ఎంతో దుర్బలమైనటువంటి క్రైస్తవ లక్షణం. అయితే నేటి దినాన ప్రభు సెలవిస్తున్నారు, మీరు బహుప్రియులుగా మార్చబడాలి అంటే నా వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినాలి, వాక్యాన్ని అనుసరించి శ్రద్ధగా మీరు నడుచుకోవాలి. అయితే లోకంలో మనుషులకు బహుప్రియులుగా మార్చబడ్డానికి మనుషులను ప్రేమిస్తూ మనుషుల మెప్పును కోరుకుంటూ ఉంటారు. ఇది ఎంతో అజ్ఞానమైనటువంటి దశ. మనుషుల ద్వారా ప్రియులుగా పిలువబడ్డానికి, మనుషుల ద్వారా ప్రేమను పొందుకోవడానికి మార్గాన్ని ఎంచుకొని నడవడం అనేది దేవుని ప్రేమ నుండి దూరం అయిపోవడమే. కనుక దేవునికి ప్రియులుగా మార్చబడ్డానికి మనం దేవుని వాక్యానికి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విలువనిచ్చిన వారంగా ఉందాం. మరియు రెండవదిగా, మనుషులు చూస్తారు, మనుషులు మనకు జీతం ఇస్తారు, మనుషులు మనలను గణపరుస్తారు, మనుషులు మనలను మెచ్చుకుంటారని మనుషులు చూస్తున్నారని పనిచేయడం కాదు. కానీ మనం వ్యాపారం చేస్తున్నా, వృత్తి చేస్తున్నా, మనం ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ క్రియ చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా మనుషుల కొరకు కాదు కానీ దేవుడే నన్ను చూస్తున్నాడు అని మనము నిర్దోషమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితము జీవించిన వారంగా, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారంగా నిలిచి ఉండాలి. కొందరు ఉద్యోగం చేసినప్పుడు వారి అధికారులు వచ్చినప్పుడు పని చేస్తారు, అధికారులు పక్కకు వెళ్ళగానే పని ప్రక్కన పెడతారు. కొందరు వ్యాపారం చేసినప్పుడు అధికారులు పరిశీలన కొరకు సంస్థలను సందర్శిస్తున్నప్పుడు వారి కొరకు లెక్కలన్నీ తారుమారు చేసి వారి వ్యాపార పరిస్థితులన్నిటినీ అధికారులకు అనుగుణంగా మార్చి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది దోషభరితమైనటువంటి క్రియ, నిర్దోషమైనటువంటి ప్రవర్తన కానే కాదు. కొందరు మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, మందిరంలో ఉన్నప్పుడు భక్తులుగా, మంచి నీతిమత్వం కలిగిన వారుగా, యథార్థవంతులుగా ప్రవర్తిస్తారు. వారు మందిరంలో నుండి, దేవుని సన్నిధిలో నుండి ప్రక్కకు వచ్చిన తర్వాత వారి నిజమైనటువంటి పాపరోత జీవితాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారు. ఇది నిర్దోషమైనటువంటి జీవితము కానే కాదు, ఇది దోషభరితమైనటువంటి బ్రతుకు. దీనికి దేవుని యొక్క తీర్పు ఉంటుంది. సింహాలు సిద్ధంగా ఉంటాయి, నాగుపాములు సిద్ధంగా ఉంటాయి, వారిని పడవేయడానికి, హతమార్చడానికి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది దోషభరితమైనటువంటి క్రియ, నిర్దోషమైనటువంటి జీవితం కానే కాదు. మనము దేవుని దృష్టికి ఎల్లప్పుడూ నిర్దోషంగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడని మాత్రమే మనం ప్రార్థన చేయాలి, పని చేయాలి, వ్యాపారము చేయాలి, క్రియలు చేయాలి, ఉపవాసము చేయాలి, దాన ధర్మాలు చేయాలి, సత్క్రియలు చేయాలి, సమస్తము దేవుని పేరట చేయాలి, మనుషుల మెప్పు కొరకు కానే కాదు. మరియు మూడోదిగా, ఆహార నియమాల్లో కూడా పవిత్రతను మనం కాపాడుకోవాలి. తినే ఆహారం అపవిత్రతకు తావు తీయకూడదు. కొందరు మద్యపానాలను, డ్రగ్స్ ను, మత్తు పానీయాలను, ఇంకా మత్తుతో కూడినటువంటి ఆహార పదార్థాలను స్వీకరిస్తూ దేవుని ఎరిగి ఉన్నాము, ఆయన మాకు తెలుసు, ఆయనను మేము ప్రేమిస్తున్నాము, మేము కూడా ఆయనకు ఇష్టలము అని ఒకవేళ చెప్పుకున్నట్లయితే అది వారిని వారు మోసపరుచుకుంటూ ఉన్నట్లే. కానీ దేవుడికి మనం ప్రియులుగా మార్చబడాలి అని అన్నప్పుడు మన ఆహార నియమాలు పవిత్రముగా ఉండాలి. ఎల్లప్పుడూ తిండి మీద కాంక్ష, ధ్యాస కాక మద్యపానాల వైపు, మత్తును కలిగించేటువంటి ఆహార పదార్థాల వైపు, మత్తును కలిగించేటువంటి పానీయాల వైపు అడుగు వేయక వాటిని విసర్జించిన వారంగా ఆహార నియమాల్లో కూడా పవిత్రతకు ఆటంకం కలిగించకుండా ఉండే విధంగా మన ఆహార నియమాలు ఉన్నట్లుగా చూసుకున్న వారంగా దేవునికి బహుప్రియులుగా మార్చబడాలని ప్రభు కోరుకుంటుండగా, దానియేలు యొక్క చరిత్రలో నుండి అతని యొక్క ఆత్మీయ విలువల ద్వారా, ఆత్మీయ స్థిర బుద్ధిని బట్టి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేసి ఉండగా, ప్రార్థన యందు, యథార్థత యందు
ఆహార నియమాల యందు పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, ఆసక్తిగా జీవిస్తాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈనా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నును మూసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని కాపుదలను దయచేయండి. ఇంకను వారి ప్రతి అవసరతను అక్కరని నీ మహిమలో తీర్చి నీకు బహుప్రియులుగా ఉండినట్లుగా ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. నీ వాక్యానికి ఇవ్వాల్సినటువంటి విలువని ఇస్తూ నువ్వు చూస్తున్నావని నీ దృష్టికి యథార్థంగా, నిర్దోషంగా జీవిస్తూ ఆహార నియమాల్లో కూడా పవిత్రతను కోరుకుంటూ ముందుకు సాగునట్లుగా మీరు వారిని ఆశీర్వదించి ధైర్యపరిచి బలపరిచి ఉజ్జీవింపజేసి రాజాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.